నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెరుచుకున్న శబరిమల ఆలయ తలుపులు, రక్షణ కల్పించకపోయినా శబరిమలకు వెళ్తానన్న తృప్తి దేశాయ్. మహారాష్ట్రలో కొలుక్కి రాబోతున్న రాజకీయ సంక్షోభం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ రంగం సిద్ధం. ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం షాక్. ఆర్టీసీ సమ్మెపై చర్చలు జరపలేమని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంస్థ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ. ఏపీ సీఎం జగన్పై జేఏసీ నేతలు ఫైర్. రాయలసీమ జిల్లాల నుంచి సీఎంగా ఎన్నికై సీమ జిల్లాల అభివృద్ధిని మరిచారని ఆరోపణ. ఇక డీటెయిల్స్కి వస్తే, శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం తెరుచుకున్నాయి. దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేష్ మోహనరు, ముఖ్య పూజారి సుధీనం బూద్రి వారు ఆలయాన్ని ద్వారాలు తెరిచారు. దీంతో రేపటి నుంచి అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లబోతున్నానని మహిళా భక్తులు కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన తర్వాత శబరిమల వెళ్తున్నారని, తనకు రక్షణ కల్పించకపోయినా వెళ్లడం ఖాయమని ఆమె తెలిపారు. ఇంతకు ముందు కూడా అయ్యప్పను దర్శించుకునేందుకు తృప్తి దేశాయ్ యత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. మరోవైపు కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ మాట్లాడుతూ, ప్రచారం కోసం శబరిమల రావాలనుకునే మహిళలకు రక్షణ కల్పించబోమని స్పష్టం చేశారు. ఇక ఆర్టీసీ సమ్మెపై సంస్థ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో తుది అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపలేమని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ను జేఏసీ నేతలు తాత్కాలికంగా పక్కన పెట్టినా మళ్లీ ఏ క్షణానైనా ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టే అవకాశం ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసం విపక్షాలతో కలిసి కుట్రపూరితంగా సమ్మెకు వెళ్లారని ఆరోపించారు. యూనియన్ నేతలు వారి స్వార్థం కోసం కార్మికులను సమ్మెలోకి తీసుకువెళ్లి కార్పొరేషన్కు 44% నష్టం కలిగించారని చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆర్టీసీని బాగు చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కాబట్టి ఆర్టీసీతో చర్చలు జరపడం కష్టమని, సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18న హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ అఫిడవిట్ దాఖలు చేశారు. కాగా సమస్య పరిష్కారానికి హైకోర్టు సూచించిన సుప్రీం మాజీ న్యాయమూర్తుల కమిటీని ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ తాజాగా దాఖలు చేసిన తుది అఫిడవిట్ పై కోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఇక మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీపై ఫైర్ అయ్యారు శివసేన. రాష్ట్రపతి పాలన అమలయ్యాక కాంగ్రెస్, ఎన్సీపీలతో తాపీగా చర్చలు జరిపింది. ఈ చర్చల ప్రకారం శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దాంతో తాము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇవాళ గవర్నర్ను కలవబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరబోతున్నారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే గవర్నర్ రేపు ఎల్లుండు ప్రభుత్వాన్ని ఏర్పాటుకు పిలిచే అవకాశాలు ఉంటాయి. ఇక రాయలసీమ జిల్లాల నుంచి ముఖ్యమంత్రులుగా ఎన్నికైన వారు సీమ జిల్లాల అభివృద్ధిని మరిచారని విద్యార్థి, జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. వెనుకబడిన సీమ జిల్లాల అభివృద్ధి కోసం తమ వంతు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో రాయలసీమలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, జేఏసీ నేతలు విద్యార్థులతో కలిసి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సీమ జిల్లాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇంటిని ముట్టడించారు. సీమ జిల్లాల అభివృద్ధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయాయని ఆరోపించారు. రాయలసీమ జిల్లాలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రి సోదరులకు వినతిపత్రం అందజేశారు. వెంటనే ఏర్పాటు చేయాలి రాయలసీమలో రాజధాని, కర్నూలు హైకోర్టు వెంటనే. జై రాయలసీమ, జై రాయలసీమ, ఏర్పాటు చేయాలి రాయలసీమలో రాజధాని.
ఇక పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో ఆటో, కార్, లారీ, ట్రాలీ, వ్యాన్ల యజమానులకు, డ్రైవర్స్కు మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులకు పోలీస్ బృందం ద్వారా ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి డీసీపీ రవీందర్, లా అండ్ ఆర్డర్ డీసీపీ రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ రామరెడ్డి హాజరయ్యారు. ట్రాఫిక్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి ఆయన చెప్పినట్టు చూస్తే ఫస్ట్ అవగాహన కల్పిస్తాం అనేది ముందు సమస్యగా చెప్తున్నాడనే అదే చేశారు ఈరోజు. నెక్స్ట్ ఇక ఫైన్ ఇంపోజ్ అనే లాస్ట్ థర్డ్ పాయింట్లో థర్డ్ ఆయన చేస్తాడు. అంతేగా ఆయన చేసింది కానీ మీకు అర్థమైతే లేదు కానీ ఆయన ఫస్ట్ సెకండ్ చేయలేకపోతే మూడోది ఫైన్ అనేది కంపల్సరీ చేస్తారు. అంటే మాకు మిమ్మల్ని సతాయించాలని కాదండి, అది ఇబ్బంది పెట్టాలని, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని కాదు. మనిషికి రోజుకు సంపాదించే దాంట్లో కొంత బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తే దాని ప్రకారము వైలేషన్ చేయకుండా ఉంటాడు. ఒకటి మనిషిని చూస్తే రకరకాల మనుషులు ఉంటారు. ఒకటి చెప్పగానే వింటాడు, ఒకడు కొంచెం మొండి ఉంటాడు, చెప్పిన 2-3 సార్లు వింటాడు, ఇంకా మొండి ఉంటాడు, ఇక కొడితే తప్ప వినడు. అదే మన పైన లాస్ట్ ఫైన్ పడితే వినడు, ఆడే మొండు అంటే అన్న విధంగా మీరు ఆలోచించాలి తప్ప వేరే విధంగా కాదు. మేము మిమ్మల్ని సతాయించడం కాదు, ఫస్ట్ అవగాహన చేయడం మా బాధ్యత, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అందరూ అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ మధ్య మా టాపిక్ సిఐ గారు ఫైన్ రాకపోతే నేను బాగా ప్రెజర్ చేస్తున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ కావాలంటే అంటే 10-15 మధ్యలో మేము చూస్తున్నాం. ఎక్కువ సతాయించాలని కాదు. అప్పుడు నేను చెప్పేదంటే 10 రూపాయలు డ్రైవర్ దగ్గర ఆటో వేరే కానీ మేము చెప్పడం జరుగుతుంది. మీరు ఆ స్థాయిలో ఉండదని నేను కోరుకుంటున్నాను. అలా చెప్పినా కూడా మీ నుంచి దొరకవద్దు ఎవరు. ఎందుకంటే లైఫ్ అనేది చాలా గొప్పది. రోజు కష్టపడితేనే మనకు వస్తున్నాయి. దాన్ని వృధా పోనివ్వకండి. ఫస్ట్ మనం ట్రాఫిక్ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ అయిపోయింది. అండ్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం, మెయిన్లీ యూత్ వచ్చేసరికి మొబైల్స్లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం, 2-3 బైక్ మీద డ్రైవ్ చేయడం, ట్రిపుల్ డ్రైవ్. ఎంత చెప్పినా వినరు వాళ్ళు. మనం ఎంత చేసినా ట్రాఫిక్ రూల్స్ ఎన్ని పెట్టినా ఈ మధ్యలో ఫొటోస్ తీసి డైరెక్ట్ వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసినా ఈవెన్ వాళ్ళు రియాక్ట్ కాకుండా ఇంకా మళ్ళీ అదే విధంగా చేయడం చాలా అయిపోతుంది. సో సార్స్ మనకు మన ట్రాఫిక్ పోలీస్ సార్స్ వచ్చేసి చాలా ఇంప్లిమెంట్ చేశారు. రూల్స్ ఇంప్లిమెంట్ చేశాక మన గోదావరిలో మనం చాలా చేంజెస్ చూసాం. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ రాంబాగ్లో నవంబర్ 7వ తేదీన జరిగిన మర్డర్ కేసును రాజేంద్రనగర్ పోలీసులు ఛేదించారు. నిందితుడు శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈయన మాటలు నమ్మి అతనితో కూడా స్వాధీనం చేస్తున్నది. అయితే గత 2-3 నెలల నుండి కూడా ఈ జ్యోతిబాయి ఈ శ్రీకాంతుల భార్యకు మరియు శ్రీకాంతుల నాన్నకు కూడా ఫోన్ చేసి శ్రీకాంత్ ఉంటున్నాను, నేను శ్రీకాంత్ నన్ను చూడట్లేదు, శ్రీకాంత్ నా బాగోగులు చూడట్లేదు, నాకు మెయింటైన్ డబ్బులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేయడం లాంటిది జరిగింది. అది జరిగేటప్పుడు కూడా ఇంట్లో కూడా శ్రీకాంత్ భార్యకి మళ్ళీ నాన్న కూడా అతన్ని మందలించడం జరిగింది. జ్యోతిబాయి దగ్గర పోద్దు, మానుకోమని చెప్పడం అయినా అతను ఆ విషయం మానలేదు. తిరిగి జ్యోతిబాయితోనే సహజీవనం చేస్తున్నాడు. గత 3-4 రోజుల నుంచి కూడా 5వ తేదీ కన్నా ముందు 3-4 రోజులు కూడా ఇక్కడే ఉంటున్నాడు, అత్తాపూర్లో ఉంటున్నాడు. ఒకరోజు ముందు అంటే 5వ తేదీ 4వ తేదీ ముందు శ్రీకాంత్కి మరియు జ్యోతిబాయి కూడా కొద్దిగా లైట్ గొడవ జరిగింది ఇంట్లో. మనస్పతులు పెరిగి ఆమె సరిగ్గా ఆన్సర్ చేయలేదని చెప్పి 5వ తేదీ ఉదయం సుమారు 9:50-9:30 ప్రాంతంలో ఆమె ఉన్న డాక్టర్ నవ్య స్కూల్కి వెళ్ళిపోయింది. ఆమె చూసుకుంటూ వెళ్ళింది. శ్రీకాంత్ ఉన్నాడు, వాళ్ళ మదర్ ఉందని చెప్పి తెలుసు. శ్రీకాంత్ వచ్చి మదర్తో ఉంటున్నాడని చెప్పి ఉంటుంది. ఎవరంటే శ్రీకాంత్ బాబాయ్ అవుతాడని చెప్పి ఆ నవ్యకి చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు కూడా బాబాయ్ కదా, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంట్లో ఉంటాడని చెప్పి కూడా వాళ్ళు చూస్తున్నారు ప్రతిరోజు. 5వ తేదీ రోజు కూడా ఉదయం అరౌండ్ 9:15 ప్రాంతంలో ఆవిడ వెళ్ళిపోయింది. నవ్య స్కూల్కి వెళ్ళిపోయింది. శ్రీకాంత్ ఉన్నాడు, జ్యోతిబాయి ఉన్నది. ఆ రోజు మాట అనుకొని నేను చెప్తే వినట్లేదు, ఆయనకు అనుమానం కూడా ఉన్నది. నైట్లో నాకు చెప్పకుండా ఎక్కడో పోతుంది, నాకు తెలియకుండా ఎక్కడో పోతుందని చెప్పి అనుమానం కూడా అందులో డెవలప్ అయింది శ్రీకాంత్లో. ఆ రోజు 4వ తేదీ రాత్రి అడిగాడు, ఎటు వెళ్ళిపోయాను, ఎటు సమాధానం చెప్పలేదు. అతను అనుమానించి ఇంకెవరితో ఉంటుందని చెప్పి ఇలాంటి అనుమానం బాగా పెరిగి ఆ రోజు ఉదయం మాట అనుకొని ఇంట్లో గరిట, మనము అక్కడ పొయ్యి దగ్గర ఉపయోగించే గరిట తీసి తలపై కొట్టడం జరిగింది. తలపై కొడితే అరౌండ్ 9:30 ప్రాంతంలో తల గ్రామే కింద పడ్డది. ఆమె బ్లీడింగ్ బాగా అయింది. సరిగా ఆమె ఆల్మోస్ట్ బ్లీడింగ్ అయితే దానికైతుందని చెప్పి అతను తల తీసి కింద బాదడం జరిగింది. 4 సార్లు బంపు చేశాడు కింద భూమికి.
కాబట్టి ఆమె కొలాప్స్ అయ్యి అక్కడే మరణించడం జరిగింది జ్యోతిబాయి. వెంటనే అతను చూసి ఆమె ఫోన్ అక్కడే ఉన్నది, అతను ఫోన్ తీసుకొని ఇంటికి మళ్ళీ యథావిధిగా మళ్ళీ బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఇక రాజేంద్ర నగర్ పిఎస్ పరిధి లాల్ డబ్బా దగ్గర ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టిన 2 యువకులను రాజేంద్ర నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ వెంకటరెడ్డి బస్ దగ్గరికి వెళ్ళిపోయి ఫోటోగ్రాఫర్ చేసి పంచనామా చేసుకొని బస్సుని యథావిధిగా పంపడం జరిగింది. ఆ దెబ్బ తగిలిన ప్యాసింజర్ని తీసుకొచ్చి హాస్పిటల్ పంపడం జరిగింది. వెనకాల అద్దం పగిలింది. అది టోటల్గా సీసీటీవీ ఫుటేజ్ కూడా క్యాప్చర్ అయింది క్లియర్గా. షఫీ అండ్ ఆసిఫ్ ఇద్దరు రాయకోట వెనుక నుంచి. దీని మోటివ్ ఏంటంటే ఐబీ ఫంక్షన్ హాల్ కన్నా ముందు అతను ఓవర్టేక్ చేశారు. రోడ్ అంతా ఖాళీగా ఉండే స్పీడ్గా మమ్మల్ని ఓవర్టేక్ చేశాడని చెప్పి కోపంతో ఆపి కొట్టారు. దీనికి ఆర్టీసీ స్ట్రైక్ దీనికి ఏం సంబంధం లేదు. ఒక స్టూడెంట్, ఒక అతను ప్రైవేట్ ఎంప్లాయీ. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లంగర్ హౌస్కి వెళ్తున్నారు. పొద్దునే వీళ్ళు లంగర్ హౌస్కి వాళ్ళు షఫీ వాళ్ళు పిన్నం వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు పొద్దున్నే ఇద్దరు కలిసి. అతను డ్రాప్ చేయడానికి ఇద్దరు అక్కడ అసనాల్లో బయలుదేరారు. ఇది కేవలం ఓవర్టేక్ చేయడం వల్లనే ఇన్సిడెంట్ జరిగింది. కోపంతో అతను అద్దం పగలు కొట్టడం జరిగింది. వెంటనే మేము ఇన్స్పెక్టర్ సురేష్ కూడా సీన్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. తీసుకొని బండి నెంబర్ తీసుకొని సెక్యూర్ చేసుకొని వెంటనే హసన్ నగర్లో మరి సులేమాన్ నగర్లో అరెస్ట్ చేయడం జరిగింది. బండి కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది తెలియజేయడం ఏంటంటే ప్రజలకు అందరికీ ఇది ఆర్టీసీ స్ట్రైక్ దీనికి ఏం సంబంధం లేదు. కేవలం పర్సనల్ కక్ష వల్లనే ఈ అద్దం పగలగొట్టడం జరిగింది. మరియు రాయి విసరడం వలన అందులో ఉన్న శ్రీకా అనే ప్యాసింజర్కు చిన్న ఇంజూరీ అయింది. అది ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. అతనికి ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు బండి కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టు రిమాండ్ పంపిస్తున్నాం. ఇద్దరికి బండి మీద చాలన్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు వెరిఫై చేశారు. 16 చాలాన్స్ పెండింగ్ ఉండే బండి పైన. వీళ్ళు మార్నింగ్ అంతా ట్రాఫిక్ వైలేట్ చేస్తుంటారు, సిగ్నల్స్ అన్ని జంప్ చేస్తుంటారు. వీళ్ళ దగ్గర లైసెన్స్ ఉండదు, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు. యథావిధంగా వీళ్ళంతా వైలేట్ చేస్తూనే ఉంటారు. బండి కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది సీజ్ చేయడం కాకుండా ఆర్టీసీ వాళ్ళకి ట్రాఫిక్ ఏసీపీ గారికి కూడా ఇన్ఫామ్ చేశాం ఆల్రెడీ. ఈ బండి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళ మీద మోటార్ వెహికల్ యాక్ట్ మీద కూడా సపరేట్గా ప్రాసిక్యూషన్ ఉంటుంది. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడము మరియు ఇంజూరీ చేయడం కూడా ఇందులో 2 సైమల్టేనియస్ ప్రాసిక్యూషన్స్ ఉంటాయండి ఇందులో. థ్యాంక్ యూ. ఇక ట్యాంక్ బండ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని తెలిపారు. నరేంద్ర మోదీ సర్కార్ ఇచ్చిన నేషనల్ ఇన్ రాఫెల్ ఒప్పందం సుప్రీం ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ మోదీపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై వ్యతిరేక నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ మాఫీ మాంగో. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఉండలేనటువంటి నాయకత్వం, మచ్చలేని నాయకత్వం ఈ దేశానికి ఇదే విధంగా కొనసాగితే మనకు రాజకీయంగా పుట్టగత ఉండదు. కాబట్టి ఇవాళ దొంగ నడిస్తే ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టి చంపబెట్టిన తీర్పునిస్తే కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కనీసమైనటువంటి బుద్ధి లేకుండా ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇవాళ జైలు చుట్టూ తిరుగుతున్నారు, కొంతమంది బెయిల్ కోసం కోర్టు తిరుగుతున్నారు. మీరు చేసే పాపాలకు ఇవాళ ప్రక్షాళన జరుగుతూ ఉంటే సహించలేకపోతున్నారు. ఇవాళ గతంలో బొగ్గు కుంభకోణాలు, మరి అంతరిక్షంలో చేసిన కుంభకోణాలు, వేలుగా లక్షల కోట్ల వాళ్ళ 6 లక్షల కోట్ల పైగా దేశ సంపద దోచుకొని డబ్బును విదేశాల్లో దాచుకుంటే దాన్ని కక్కించే ప్రయత్నంలో భాగంగా నల్ల డబ్బు వెలికి తీయడానికి పెద్ద నోట్లు రద్దు చేస్తే గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు పెద్ద నోట్లు రద్దు వల్ల ఇవాళ పెద్దలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే దానిని సైతం కూడా ఏ రకంగా. ఇక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో నిరసన ధర్నా చేపట్టారు. ఢిల్లీలో జేఎన్యూ యూనివర్సిటీలో స్వామి వివేకానంద విగ్రహంపై జరిగిన దాడిని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ధర్నాలో భాగంగా ఎల్బీ నగర్ భాగ్ కన్వీనర్ బడుగు శ్రీకాంత్ మాట్లాడుతూ జేఎన్యూ యూనివర్సిటీలో కొందరు వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు
మనం చూస్తున్నాం. జైనులో ఉన్న స్వామి వివేకానంద స్టాచ్యూని ధ్వంసం చేశారు దేశ వ్యతిరేక శక్తులు. ఈరోజు స్వామి వివేకానంద ప్రపంచం మెచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద. ఈరోజు అదే మన ఒక ఇండియాలో పుట్టిన ఒక స్వామి వివేకానందకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో తెలుసు, ఏ విధంగా పూజిస్తామో తెలుసు. ఈరోజు అలాంటి స్వామి వివేకానంద ఒక స్టాచ్యూని జేఎన్యూలో ఈరోజు దేశ వ్యతిరేక శక్తులు ఈ దేశాన్ని చీల్చాలని చెప్పి యూనిటీని తీసేయాలని చెప్పి ఈరోజు స్వామి వివేకానంద స్టాచ్యూని ధ్వంసం చేయడం జరిగింది. దాని నిరసనగా ఈరోజు దిల్షార్ జోన్ ఎల్బినార్ విభాగ్ ఆధ్వర్యంలో ఈరోజు దేశ వ్యతిరేకుల శక్తి దిశ దహనం జరిగింది. అదేవిధంగా రాస్తారోకు చేయడం జరిగింది. ఈ యొక్క చేసిన ఒక స్టాచ్యూని ధ్వంసం చేసిన వ్యక్తులపైన ఎమ్మటే కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే రానున్న రోజులో ఈ యొక్క ప్రోగ్రాం మరింత చేసి ఉధృతం చేస్తామని చెప్పి తెలుపుతున్నాము. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో 43వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కడగంచి రమేష్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూడల భిక్షం గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ బీజేపీ అభ్యర్థి రమణగోని శంకర్ పాల్గొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ కనుక మొత్తం రాష్ట్రంలో మా ఓన్లీ మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎక్కువ ఇంకా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేరు కనుక మా నియోజకవర్గంలో ప్రత్యేకించి చౌటుప్పల మండలంలో దాదాపుగా 400 మంది పైచిలకు ఆర్టీసీ కార్మికుల భవితవ్యం రోడ్డు మీదకి వచ్చింది కనుక వాళ్లకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా హైదరాబాద్కి కూతపెట్టు దూరంలో ఉన్నటువంటి చౌటుప్పల్ నుంచి చదువు దృష్ట్యా విద్యార్థులు, ఉద్యోగాల దృష్ట్యా ఉద్యోగస్తులు, చాలామంది యువత ఇక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి సందులో కూరగాయలు కావచ్చు, ఇళ్లలో పనిచేసే వ్యక్తులు కావచ్చు, ప్రతినిత్యము రావడం పోవడం జరుగుతూ ఉంది కనుక వాళ్ళందరూ కూడా హైవే రోడ్డు మీద ఆటోలలో పోయి యాక్సిడెంట్లకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది కనుక కేసీఆర్ వెంటనే ఆయనకి ఎలాంటి అపోహలున్నా ఎంత పొగరున్నా ఒక్క అడుగు ముందుకేసి మా యొక్క నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలో హైదరాబాద్కు దగ్గరనే ఉన్నటువంటి వేలాది మంది కోసమైన కనీసము దిగొచ్చి ఒక మెట్టు దిగి కార్మికులని కాపాడి కార్మికుల యొక్క భవిష్యత్తుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని కూడా కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక భాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఆర్టీసీ నేతలు సమ్మె చేస్తున్నారు కాబట్టి ఆర్టీసీని లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారు. ఆర్టీసీ 80,000 ఆస్తి కొల్లగొట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. 43 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఉద్యోగుల సమ్మె చాలా ఉధృతంగా సాగుతోంది. మొదటి రోజు ఏ విధంగా అయితే 100% కార్మికులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారో 43వ రోజు కూడా ఏ తేడా లేకుండా చాలా ఐక్యంగా పట్టుదలగా దీక్షతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అనేక ప్రయత్నాలు సామరస్యంగా పరిష్కారం చేసి దానికోసం పెద్ద మనుషులుగా ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. హైకోర్టు అనేక విధాలుగా ప్రయత్నం చేసింది. అట్లాగే వివిధ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి మద్దతు తెలియజేయడం ద్వారా ప్రయత్నాలు జరిగినాయి. అట్లాగే ప్రజల మద్దతు కూడా చాలా పెద్ద ఎత్తున బంద్ సందర్భంగా, అట్లాగే చలో ట్యాంక్ బండ్ సందర్భంగా, ఇంకా అనేక ఇతర కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాల సందర్భంగా కూడా ప్రజల మద్దతు చాలా పెద్ద ఎత్తున ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు లభించింది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా మొండితనంతో గతంలో ఎన్నడూ లేనంత, ఏ ప్రభుత్వము చేయనంత దౌర్జన్యాన్ని ఈ సమ్మె పట్ల ప్రదర్శించడానికి పూనుకున్నాడు. హైకోర్టు పదే చర్చలు జరపమని సూచించినప్పటికీ చర్చలు జరపడానికి సిద్ధంగా లేకుండా, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల మధ్యవర్తులుగా జడ్జీల కమిటీని నియమించుదామనే ఒక మంచి ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకుండా ఈ రకమైన మొండి వైఖరి ప్రదర్శించడం చాలా దురదృష్టకరం. దీని నిరసనగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఆర్టీసీ జేఏసీ నాయకులు, 4 ముఖ్యమైన నాయకులు నిరవధిక నిరాహార దీక్ష చేయడాన్ని నిర్ణయించుకున్నారు. ఇది ముందే ప్రకటించడం జరిగింది. ఆ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వకపోగా వాళ్ళందరినీ నిర్బంధంగా ఇళ్లలోనే అరెస్ట్ చేయడం, చాలా దౌర్జన్యంగా పోలీసు బలగాన్ని ప్రయోగించడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ అరెస్టులు సాగించడం అనేది చాలా ప్రజాస్వామికమైంది.
మరి ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేక నియంతృత్వ రాజ్యంలో ఉన్నామా, నైజాం పరిపాలనలో ఉన్నామా, బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా అర్థం కావట్లేదు. బ్రిటిష్ పరిపాలన నాడు, నైజాం పరిపాలన నాడు కూడా ఇంత దౌర్జన్యం, ఎంత దౌష్యం జరగలేదు. దీన్ని వామపక్ష పార్టీల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవసరమైనటువంటి రవాణా వ్యవస్థ ఇంత చిక్కుల్లో ఉన్నప్పుడు, దుర్మార్గంగా సమ్మెను అణచివేస్తున్నప్పుడు, 50,000 కుటుంబాలని రోడ్డుకి ఇడ్చి బజారు పాలు చేస్తున్నప్పుడు మరి ఈ సమాజం స్పందించాలి. రాజకీయ పార్టీలు స్పందించినట్టుగా ప్రభుత్వం కూడా స్పందించాలి, మంత్రులు స్పందించాలి. మరి గవర్నర్ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. ఆమె సామరస్యంగా పరిష్కారం కావాలని కోరుకుంటాం. మేము అవసరమైన సందర్భంలో తగిన చొరవ చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది. అక్కడి నుంచి జరగట్లేదు. ఆర్టీసీ ఇంకా విభజన జరగలేదు. తెలంగాణ ఆర్టీసీ ఏర్పడడానికి ఇంకా చట్టబద్ధత రాలేదు. కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ లేకుండా జరుగుతోంది అనే ప్రకటనలు వచ్చినాయి. అది వాస్తవం కూడా. కోర్టు కూడా చెప్పింది, ప్రభుత్వం కూడా చెప్పింది. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 30వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారత్ బచావో పేరుతో భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. కాంగ్రెస్ కార్యదర్శులు, రాష్ట్ర కమిటీల అధ్యక్షులు, కాంగ్రెస్ ఎల్పీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ విఫల విధానాలను ఎత్తి చూపుతూ అన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించే ర్యాలీకి తెలంగాణ నుంచి 1200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవుతారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం, నిరుద్యోగం వంటి సమస్యలను బీజేపీ పక్కదారి పట్టిస్తుండడాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక నిర్మల్ జిల్లా ముధోల్ సర్కిల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో యువతీ యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీ సి శశిధర్ రాజు మాట్లాడుతూ తల్లిదండ్రులపై ఆధారపడకుండా నిరుద్యోగ యువత అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అపోలో మెడ్ స్కిల్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం సరైన ధృవపత్రాలు ఉన్నవారిని వివిధ కోర్సులకు ఎంపిక చేయడం జరిగింది. వైఎస్ఆర్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అపోలో మెడ్ స్కిల్స్ రామ్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మనము నిర్మల్, ఖానాపూర్, ఎంపీ, అడెం, మైన్సా, ముధోల్ ఇక్కడ మనం ఈ జాబ్ మేళా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో జాబ్ మేళాలో ఈ అపోలో మెడ్ స్కిల్స్తో పాటు ఇంకా కొన్ని ఐటీ కంపెనీస్ కూడా ఈ సెక్యూరిటీస్ లిమిటెడ్ అని చెప్పేసి సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించిన కంపెనీస్ కూడా రావడం జరిగింది. ఈరోజు అపోలో మెడ్ స్కిల్స్ గతంలో చాలా మంది, దాదాపు 800-900 మందికి పైగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవకాశం కల్పించడం జరిగింది. అపోలో మెడ్ స్కిల్స్ వారి చాలా దీన్ దయాళ్ ఫ్యామిలీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, దాంట్లో ట్రైనింగ్ స్కిల్స్ను మనకు 3 months, 6 months, 9 months ట్రైనింగ్ ఇచ్చి హెల్త్ ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్మనెంట్ కాదు. వాళ్ళు వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేసుకొని వేరే కంప్యూటరైజ్డ్ స్కిల్స్ కూడా వాళ్ళు హైదరాబాద్లో ఫ్రీ భోజనము, అకామిడేషన్ ఇస్తారు. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక అవకాశం కింద వాళ్ళు ఇది స్కిల్స్ నేర్చుకుంటూ సైమల్టేనియస్గా వాళ్ళకి ఇష్టమైన కోర్సులు ఏదైనా చేయడం, లేదంటే దీనిలోనే ఇంట్రెస్ట్ ఉంటే దీనిలోనే ఎక్సెల్ మంచి స్కిల్ డెవలప్ చేసుకొని హెల్త్ ఇండస్ట్రీస్ పనికొచ్చే విధంగా వాళ్ళు మంచి ఉద్యోగ అవకాశాన్ని పొంది ఇంకా వృద్ధిలోకి వచ్చే అవకాశం. ఇక జగిత్యాల జిల్లా పట్టణంలోని బైపాస్ రోడ్లో ఉన్న హెరిటేజ్ ఫ్రెష్ మార్కెట్లో డేట్ ఎక్స్పైర్ అయిన వస్తువులు జోరుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వస్తువులు, కూరగాయలను విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. దీనిలో ఎక్స్పైరీ బయటకు వచ్చే వరకు ఎక్స్పైర్ అయిపోయింది. నిన్నటికే ఎక్స్పైర్ అయిపోయింది. ఇలా మధ్యాహ్నం 1:30 దాకా ఇది ఇవ్వలేదు. ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఇది తింటే గిట్ట పిల్లలు కూడా పాపం అస్వస్థతకు గురైపోతారు. మళ్ళా వీళ్ళు పెట్టే ఫుడ్ కూడా మంచిగా ఉండేది. అందుకే ఆయన చెప్పేటప్పుడు నువ్వు హెరిటేజ్ షాప్కి వచ్చినాం మేము. అయితే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం, స్వీట్ బాక్స్. అది నిన్ననే 15 వరకు ఎక్స్పైర్ అయిపోయింది నిన్న. అది ఈరోజు వచ్చి బిల్ చేయించుకునేసరికి ఈరోజు బిల్ ఇచ్చారు. ఇది ఫుడ్ ఐటమ్, స్వీట్. ఇది దీన్ని తింటే ఎవరికన్నా ఇబ్బంది అవుతుంది. ఇదేంటని చెప్పి అడిగితే దబాయిస్తారు. మీరు తీసుకుని ఏం చేస్తారు తీసుకోవాలని చెప్పేసి దబాయిస్తారు.
ఇక బీచుపల్లి ఆయిల్ మిల్లు పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆయిల్ పామ్ వద్ద మొక్కలు నాటి శ్రీకారం చుట్టారు. ఇక హైదరాబాద్ బడంగ్పేట్ బాలాపూర్ మండల కేంద్రంలోని ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు హాజరయ్యారు. ఈరోజు ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 16-17 తేదీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్తీక వన సమారాధన మరియు జాతీయ సదస్సు అన్ని రాష్ట్రాల నుంచి రిప్రజెంట్స్ వస్తున్నటువంటి ఈ సందర్భంలో కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు కూడా అందరూ వచ్చి ఆ యొక్క బ్రాహ్మణుల యొక్క సమస్యలను చెప్పడానికి ఇక్కడికి విచ్చేసినారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 10% రిజర్వేషన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని, తద్వారా బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆ యొక్క ప్రభుత్వాలు ఉండాలని కోరడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ బడంగ్పేటలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా బ్రాహ్మణ జేఏసీ ఆధ్వర్యంలో కార్తీక సమారాధనలో భాగంగా సిద్దిపేట యువసేన పాల్గొనడం జరిగింది. ఈ యువసేన సిద్దిపేటతో ఆగిపోకుండా జాతీయ స్థాయిలో మేము ఒక జాక్ ఏర్పాటు చేసి ఉద్యమాలకు అసలు బ్రాహ్మణుడు అనేవాడు పిరికివాడు, చాతగానివాడు అనే సమాజంలో ఒకటి నానిపోయింది. దానిని తుడిచిపెట్టాలి అనడానికి యువత ముందుకొస్తున్నది. ఉద్యమాలకు మూలమే బ్రాహ్మణుడు. ఎప్పుడు బ్రిటిష్ పరిపాలన నుండి బాల గంగాధర్ తిలక్ గారి నుండి, చంద్రశేఖర్ ఆజాద్ నుండి, అల్లూరి సీతారామరాజు దగ్గర నుండి ప్రతి దాంట్లో కూడా మంగళ పాండే గారు కానీ వీరంతా కూడా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటి ఉద్యమాలు నలపడం బ్రాహ్మణులకు కొత్త ఏమీ కాదు. కాబట్టి బ్రాహ్మణులకు ఇప్పుడు నడుస్తున్న సమాజము లోపల రక్షణ అనేది కరువైపోయింది. బ్రాహ్మణుల విపరీతమైన భౌతిక దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా మానసికంగా కూడా బ్రాహ్మణ్ణి మాటలతో తూటలతో హింసిస్తున్నారు. కాబట్టి వీటి మీద ప్రభుత్వాలు స్పందించాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెరుచుకున్న శబరిమల ఆలయ తలుపులు, రక్షణ కల్పించకపోయినా శబరిమలకు వెళ్తానన్న తృప్తి దేశాయ్. మహారాష్ట్రలో కొలుక్కి రాబోతున్న రాజకీయ సంక్షోభం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ రంగం సిద్ధం. ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం షాక్, ఆర్టీసీ సమ్మెపై చర్చలు జరపలేమని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంస్థ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ. ఏపీ సీఎం జగన్పై జేఏసీ నేతలు ఫైర్, రాయలసీమ జిల్లాల నుంచి సీఎంగా ఎన్నికై సీమ జిల్లాల అభివృద్ధిని మరిచారని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.